కానీ ప్రజలకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువే. వాళ్ళ జ్ఞాపకంలోకి వచ్చింది ఏది కూడా అంత ఈజీగా మర్చిపోరు. ప్రజలకి కొంతమందిని గుర్తించడం కూడా కష్టం, గుర్తించలేరు, అది వేరు విషయం. ఎందుకంటే పాపం నిన్న మొన్న కూడా మళ్ళీ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి పేరు ఇంకోటి చెప్పినందుకు పాపం వీళ్ళని జైలు పంప, వాళ్ళ మీద కేసు పెట్టా, వీళ్ళ మీద కేసు పెట్టా చేస్తే నిన్న పాపం అక్కడిక్కడికి పోతే 2-3 గుర్తుపట్టనట్టున్నారు ఇంకా ముఖ్యమంత్రిగా. అంటే నిజమే, ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. వాడు మంచి పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు, వాడి రౌడీ పని చేసి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటాడు. నువ్వు 2 మార్గం ఎంచుకున్నట్టున్నావు. గట్ల కాదు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని ప్రజలంతా యాద్ చేసుకుంటున్నారు? రావణాసురుడు కనపడ్డ కాడల్లో రాముని యాద్ చేసుకున్నట్టు హా రామ అంటున్నారు. నీవు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి అదేందో కొత్తది ఇవాళ నువ్వు కనిపెట్టినట్టు పెద్ద పాపం మీడియా వాళ్ళ కాళ్ళు మొక్కి నువ్వు ఒక పూట వేయించుకున్నా నీ స్కూల్స్. నువ్వు మీడియా మిత్రులు కూడా ఆలోచించుకోవాలి. ఏసీబీ పేరు మీద చాలామంది పెడుతున్నారు స్కూల్స్. ఏ ఏసీబీ చెప్పింది? పెట్టుంది ఆ పేరు. సీఎంఓ ఆఫీస్ లీకు, సీఎం ఆఫీస్ నుంచి లీక్ అని పెట్టుండి, సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని పెట్టండి. ఏసీబీ అనేది పెడుతున్నారు. చెప్తే ఏసీబీ అధికారి కూడా మన పేరు చెప్పారు, రాయండి. ఇప్పుడు కింద మేము మాట్లాడినప్పుడు మాట్లాడిన వాక్యం రాసి కింద కేటీఆర్ లేదా హరీష్ లేదా జగదీష్, నిరంజన్ పెడుతున్నారు కదా. అట్లనే ముఖ్యమంత్రిని పెట్టుండ్రి, దానికి ముఖ్యమంత్రి ఆఫీస్ లీక్ ఇచ్చింది, ముఖ్యమంత్రిని పెట్టుండ్రి. నేను మిమ్మల్ని వేరే అంటలేను. మీకు సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి పెట్టండి, తప్పేం లేదు. ప్రజలు కన్ఫ్యూజ్ చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాకుండా దయచేసి. ఎవరు మాట్లాడిందనే పెట్టాలి, మీరు వాస్తవానికి ఉన్నట్టుగా చెప్పాలి, తప్పేం లేదు. మీకు ఆ లీక్ సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది కాబట్టి పెట్టండి. సీఎం ఆఫీసులో ఎవరు చెప్పినది ఏం చెప్పకుండా ఏం లేదనుకోండి, మీకు వాటిని పేర్లు బయట పెట్టకూడదు అనేది మీకు ఉంది, అందులో సందేహమే లేదు. మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీకు ఆ హక్కు ఉంది. కానీ ఇవాళ ఏది చెప్తే అదే మక్కి చేస్తామని పెట్టుకుంటే కష్టమవుతుంది. మీరు కూడా దేని కొరకు ఇవాళ అప్పటికప్పుడే ఏసీబీ కూర్చుందట, మళ్ళీ ఏందో తయారు చేస్తుందట. ఎవరైనా అధికారి బయటకు వచ్చి చెప్పితే మేము లోపల కూర్చొని పని చేస్తున్నాం అని చెప్పితే అది ఉన్నది ఉంటే ఏంటి. కానీ సీఎం ఆఫీస్ ఇచ్చే ప్రతి చెత్తను చేసి అనవసరంగా మనకున్న క్రెడిబిలిటీని దెబ్బతీసుకోవడం కూడా మంచిది కాదు. ఉంటాయి కొన్ని, మీకు కూడా సమస్యలు ఉంటాయి. ఇక వాళ్ళు ప్రభుత్వంలో నోటు బతిలాడినప్పుడు వేయాల్సి ఉంటుంది, తెలుసు అందరికీ. కానీ అది ఒక పెద్ద వార్త అనుకున్నప్పుడు, దానికి మీరు అంత ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఎవరు చెప్పినా కూడా ఉండాలి బాధ్యత దాంట్లో. నేను చెప్తున్నా, ఇప్పుడు సీఎం ఆఫీసు లీకులు ఇచ్చి కాలు పట్టుకొని బతిలాడింది అని కూడా నేను చెప్తా ఉన్నా. పోయింది పరువు కాబట్టి సాయంత్రం చర్చలకి గీదాన్ని దేవాలే, అసలు విషయం పక్కదారి పెట్టి, అసలు ఇవాళ జరగటమే రైతు భరోసాను పక్కదారి పట్టించడానికి. జరిగిన దాంట్లో చేసిన ప్రయత్నంలో బొక్కబొర్ల పడ్డారు కాబట్టి మళ్ళీ దాంట్లో నుంచి బయటపడడానికి మళ్ళీ ఇదొకటి, ఒకటి మీద ఒకటి తప్పులే తప్ప. నిజంగానే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 200 పేజీల డాక్యుమెంట్లు వేసింది ఏసీబీ హైకోర్టులో. కేటీఆర్ గారు వేసిన స్క్వాష్ పిటిషన్కి వ్యతిరేకంగా మేము ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అని చెప్పి వేసింది. ఆ 200 పేజీల్లో ఎక్కడైనా ఈ విషయం ఉందా? గ్రీన్ కోది బహిరంగమైన విషయం. ఆల్రెడీ మీరు ఓ 2-3 చెత్తగాళ్ళకి ఇచ్చేసేసి మాట్లాడించారు. 3-4 రోజుల నుంచి వెళ్ళి టీవీలలో, చాలా టీవీలలో డిబేట్లు వచ్చినాయి దాని మీద. 3-4 రోజులుగా ఒక టీవీలో దాని మీద డిబేటే పెట్టిండ్రు ఒక బాల మేధావితోని. 3 రోజుల కిందనే ఆయన ఒక టీవీలో
వీళ్ళు ఇచ్చిన బ్రీఫింగ్ని పట్టుకొని గంట సేపు నానా తంటాలు పడి చెప్పింది దీని మీద మాట్లాడండి. గదే వార్త ఇవాళ మొత్తం ఛానళ్ళల్లో మెయిన్ ఛానల్లో మొదలై ఊదర కొడుతున్నారు.